కష్టాల నుంచి కులదేవత మాత్రమే గట్టెక్కించగలదు. మీ ఇంటి దేవతను తెలుసుకోవడం ఎలా? కుండలో రంధ్రం ఉంటే అందులో నీరు నిలవనట్లు, కులదేవతను పూజించని వ్యక్తికి ఎటువంటి శుభం చేకూరదు అని పెద్దలు, పండితుల చెప్తుంటారు. మన హిందూ ధర్మంలో కులదేవత ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వంశపారంపర్యంగా ఒక కుటుంబం లేదా వంశం ఆరాధించే దైవాన్ని కులదేవత అంటారు. ఈ దేవత ఆ వంశానికి రక్షకురాలిగా, మార్గదర్శినిగా ఉంటారని నమ్ముతారు. కులదేవతను పూజించడం వల్ల అనేక కష్టాలు తొలగి, శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. అయితే, చాలామందికి తమ కులదేవత ఎవరో తెలియక ఇబ్బంది పడుతుంటారు. మీ ఇంటి కులదేవత ఎవరో ఎలా తెలుసుకోవాలో చూద్దాం. మీ కుటుంబంలోని వృద్ధులు, తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు లేదా ఇతర పెద్దవారిని కులదేవత గురించి అడగడం సులువైన మార్గం. తరతరాలుగా పూజిస్తున్న దేవత గురించి వారికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఇది కులదేవతను తెలుసుకునే ప్రాథమిక పద్ధతి. కొన్ని కుటుంబాలకు తమ పూర్వీకుల గురించి, వారు ఆరాధించిన దేవతల గురించి వంశావళి రికార్డులు, వంశవృక్షం ఉంటాయి. వాటిని పరిశీలించడం ద్వారా కులదేవతను తెలుసుకోవచ్చు. పాత దేవాలయాలు, గ్రామ దేవతలు. మీ పూర్వీకులు నివసించిన గ్రామాలలో ఉన్న దేవాలయాలను పరిశీలించండి. కొన్నిసార్లు గ్రామ దేవతే ఆ ప్రాంతంలోని అనేక కుటుంబాలకు కులదేవతగా ఉంటారు. మీ ఇంటి పేరుతో సంబంధం ఉన్న దేవాలయాలు, వాటిలో పూజించే దేవతలను తెలుసుకోండి. జ్యోతిష్యులను సంప్రదించడం. కొన్నిసార్లు జ్యోతిష్యులు లేదా పండితులు మీ జన్మ నక్షత్రం, గోత్రం లేదా ఇతర జ్యోతిష్య వివరాల ఆధారంగా కులదేవతను గుర్తించడంలో సహాయపడగలరు. కొంతమంది ప్రసన్న జ్యోతిష్యం ద్వారా కూడా కులదేవతను తెలుసుకుంటారు. ఇష్టదైవాన్ని పూజించడం. మీకు కులదేవత ఎవరో అస్సలు తెలియకపోతే, మీరు మీ ఇష్టదైవాన్ని నిత్యం పూజించడం కొనసాగించవచ్చు. కొన్నిసార్లు ఇష్టదైవ ఆరాధన ద్వారానే కులదేవత గురించి ఏదో ఒక రూపంలో సూచన లభించవచ్చు. అలా జరగకపోయినా, మీ ఇష్టదైవాన్నే కులదేవతగా భావించి పూజించవచ్చు. వంశాచారాలు, సంప్రదాయాలు. మీ కుటుంబంలో ఏమైనా ప్రత్యేకమైన పండుగలు, ఆచారాలు, లేదా ప్రథమ పూజలు ఏ దేవతకు చేస్తుంటారు అని గమనించండి. ఇది కులదేవతను గుర్తించడానికి ఒక సూచన కావచ్చు. కులదేవత శాపం అంటే ఏమిటి? కులదేవత శాపం అనే పదాన్ని సాధారణంగా వాస్తుశాస్త్రం, జ్యోతిష్యం, లేదా కొన్ని ఆధ్యాత్మిక నమ్మకాల్లో ఉపయోగిస్తారు. అయితే, ఇది దేవత నేరుగా శపించడం కంటే, వంశంలో కులదేవత ఆరాధనను విస్మరించడం వల్ల కలిగే ప్రతికూల పరిణామాలను సూచిస్తుంది. వంశపారంపర్యంగా పూజించబడుతూ వచ్చిన కులదేవతను నిర్లక్ష్యం చేయడం, వారి పూజలు, ఆచారాలను